హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము టేస్టీ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఒక బాండిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, నేను కొంచెం పుదీనా అండ్ కరివేపాకు కూడా వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇష్టమైతే స్కిప్ చేయండి. వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి కొంచెం అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, దొండకాయలు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కేజీ దొండకాయలకి పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువే వేసాను. కొంచెం కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుందని. మీకు ఇష్టమైతే కొంచెం తగ్గించి వేసుకోండి. దొండకాయల్ని ఆయిల్ వేసి అందులోనే కొంచెం చిటికెడు పసుపేసి దూరగా అయ్యే వరకు, అంటే మంచిగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లోనే మంచి కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోండి. తర్వాత దాన్ని చల్లారబెట్టి పచ్చిమిర్చి ఇందాక వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకొని అందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగంత జీలకర్ర, కొంచెం నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి మనం ఇందాక వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే. మిక్సీ పట్టిన చట్నీని కొంచెం బరకగానే పట్టుకోండి, మెత్తగానే పట్టుకోండి, మీ ఇష్టం. నేను కొంచెం మెత్తగానే పట్టుకున్నాను. తర్వాత తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని చట్నీలో కలుపుకోండి ఫ్రెండ్స్. అంతే అండి, టేస్టీ స్పైసీ దొండకాయ పచ్చడి రెడీ అండి. ఇది మీరు దోశల్లో తిన్నా, చపాతీలో తిన్నా, రైస్లో తిన్నా, దేంట్లో తిన్నా బాగుంటుంది ఫ్రెండ్స్. స్పైసీగా ఉంటుంది. కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.